బామర్దుల కోసం అల్లుల కోసం చేస్తారు, ఒక ఫ్యాక్టరీ కోసం ఇల్లు చేస్తాడు ముఖ్యమంత్రి. ఇది కూడా నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి, బామర్దికి ఎంత కావాలి జాగా అల్లుని కావాలంటే? ముఖ్యమంత్రి ఒక 10 ఎకరాలు దొరికాయా? ముఖ్యమంత్రి అల్లుని కోసం ఇంత పెద్ద బామర్ది కోసం అల్లుని కోసం ఇవన్నీ చేస్తాడు. అది చెప్పేటోనికైనా జ్ఞానం ఉండాలి. ఎంత ముఖ్యమంత్రి ఉన్నానికి పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పు. ల్యాండ్ ఇవ్వడానికి 50 ఎకరాలు చెప్తే ఎవరైనా ఇయ్యరా? ఎందుకు ఇదంతా? కాబట్టి ఏదో అనాలి అంతే, మనకేం తోస్తలేదు. ఇప్పుడు 9.5 ఏళ్ళు ఆ ప్రగతి భవన్లో ఆ ఎంజాయ్మెంట్ చూసిరు వాళ్ళు. ఇప్పుడు మాకెక్కడ ఎంజాయ్? మాకు రోజు రాత్రి కూడా నిద్రలు పడతలేవు మాకు. వీళ్ళు చేసిన కథలకు, కేసీఆర్ ఫ్యామిలీ చేసిన కథలకు పైసలు లేకాడా మరి. అట్లాంటి అప్పుడు కేసీఆర్ వాడలేడా? కేసీఆర్ ఏమనేటోడు? సన్నాసులు అనేటోడు. ఏమని? ఇప్పుడు కేటీఆర్కి ఏమైందంటే నాజుక్ లీడర్ అయినా కేటీఆర్, బిల్కుల్ కేటీఆర్ నాజుక్ లీడర్ కేటీఆర్. ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటాకింగ్కి అతనికి ఏం మాట్లాడో తోస్తలేదు. పొలిటికల్ అటాకింగ్కి ఎట్లా అని తోస్తలేదు. ఇప్పుడు కేటీఆర్కి తిడుతున్నాడు చూసిన నేను కూడా, సోషల్ మీడియా చూసినది. కేటీఆర్ ముఖ్యమంత్రి గారిని తిడుతుంటే చూసిన నేను కూడా. డిప్రెషన్లో ఉన్నాడు కొద్దిగా. కేటీఆర్ డిప్రెషన్లో ఉన్నాడు అసలు. సరే ఇవన్నీ ఓకే, పాలిటిక్స్లా అరెస్టులు ఇవన్నీ ఓకే. కానీ ఈ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో ఏదైతే కలెక్టర్ మీద బీఆర్ఎస్ నాయకులు వ్యూహాత్మకంగా దాడి చేసిర్రో ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ భవన్ తీవ్రంగా ఖండిస్తుంది. పోలీసు అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది మీరు జరిగే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని కేటీఆర్, హరీష్ రావు అడ్డుకుంటున్నారు అనే దాంట్లో చాలా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాము. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ ప్రజాపాలన మీద ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నుంచే ప్రారంభమైంది. నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి మా నరేందర్ రెడ్డిని జైల్లో పెడతావు కావచ్చు, మా కేటీఆర్ మీద కుట్రలు చేస్తావు కావచ్చు, కానీ తిరుగుబాటు ఆగదు. నిన్ను ప్రజలు గద్దెదించేదాకా కూడా వదిలిపెట్టరు అని హెచ్చరిస్తా ఉన్నా. అయినా దేనికోసమే ఫార్మాసిటీ? ఆల్రెడీ గత ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 14,000 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించినాం. ఆడబెట్టు ఫార్మాసిటీ. ఆడ ఫార్మాసిటీ పెట్టగానే ఎవరొద్దంటున్నారు? 14,000 ఎకరాల భూమి ఉంది కదా అంటే అక్కడనేమో ఈయన 4th సిటీ కడతారట, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. తన అనుయాయులకు, తన కంపెనీలకు భూములు కేటాయించి భూములు కొల్లగొట్టాలని కుట్ర చేస్తా ఉన్నాడు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ భూములేమో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. కొత్తగా జహీరాబాద్ లో కొడంగల్ పోయి దళిత గిరిజనుల భూములు లాక్కుంటారట. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఏం చెప్పింది ఇందిరమ్మ? ఇందిరమ్మ దళితులకు, గిరిజనులకు భూములు పంచితే ఇందిరమ్మ ముసుగులో రేవంత్ రెడ్డి ఈ రోజు దళితుల, గిరిజనుల భూములు లాక్కోవాలని చూస్తా ఉన్నాడు. ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన ఈ రోజు రాష్ట్రంలో తలపిస్తా ఉన్నది. నువ్వు భూములు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలన? దళిత గిరిజనులను అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడమే ఇందిరమ్మ పాలన? నేను అడుగుతా ఉన్నా, నిజంగా ఫార్మాసిటీ పెట్టాలి, ఫార్మా కంపెనీలు రావాలంటే గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల్లో నువ్వు ఫార్మా కంపెనీలు పెట్టు. ఈ కొడంగల్ గాని, జహీరాబాద్ లో గాని నువ్వు సేకరించిన భూమిని వెంటనే విత్డ్రా చేయి. రైతుల భూములు రైతులకుంచు, రైతులను అన్యాయంగా వేధించొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అయినా నీ ప్రాధాన్యత ఏంది? నీ ప్రాధాన్యత అదాని, నీ ప్రాధాన్యత నీ తమ్ముళ్ళు, నీ ప్రాధాన్యత నీ అల్లుళ్ళు. అంతే తప్ప నీకు గిరిజనులు పట్టది, దళితులు పట్టది, పేదలు పట్టది. నువ్వు నీ అల్లుళ్ల కోసమో, అదానీ కోసమో, అంబానీల కోసం పేదల భూములు గుంజుకొని
ఇవాళ వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ దళిత గిరిజన రైతుల పక్షాన నిలబడుతుంది, పేదల పక్షాన నిలబడుతుంది.